ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, స్తోత్రాలు. అతి ప్రియమైనటువంటి నీ పరిశుద్ధ నామానికి, నీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తానికి, సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడని నిన్ను గుర్తెరిగేటట్లుగా నీ ఆత్మకార్యం జరిగించినటువంటి నీ ప్రియ సంఘాలన్నిటికీ ప్రభువా, ఈ దినము మరొకసారి ఒక గుర్తింపు, జ్ఞానోదయం కలిగినట్లుగా మీరు కృప సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. షాలోమ్. దేవుడు మరొక నూతన సంవత్సరంలో మొదటి నెలలో ఈ వీడియో చేసేదానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆయన ప్రశస్తమైన నామానికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు అంశం ఏదనగా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం పరిశీలన చేసినప్పుడు క్రీస్తుకు నిజమైన సంఘంగా బ్రతుకుటకు ఏదైనా అవకాశం ఉందా? క్రీస్తుకు నిజంగా నమ్మకంగా ఉండే సంఘం. ఈరోజు ప్రపంచ దేశాలలో క్రైస్తవ సంఘాలు, కొన్ని లక్షల సంఘాలు ఈరోజు పరిచర్యలో పాల్పొంగులు పొందుతున్నాయి. అది ఏ సంఘము, ఏ డినామినేషన్ అనేది కాదు. క్రీస్తుకు నమ్మకమైన సంఘం ఏదైనా కలదా? సంఘము అంటే ఎక్లేషియా అంటే పిలువబడిన వారు, గ్రీకులో చెప్పబడేటువంటి విషయం, కాలింగ్ ద పీపుల్. సో సంఘము అంటే పిలువబడిన వారు. ఈ పిలువబడినటువంటి వారు క్రీస్తుకు నమ్మకంగా ఉన్నారా అనేది ఈరోజు ప్రధానమైనటువంటి అంశం. నేటి దినాల్లో సంఘాలలో విశ్వాసులు దేవుని పట్ల ఎలాంటి ఆసక్తి కలిగి దేవుని కోసం సాక్షులుగా ఉన్నారా లేదా దేవుని కోసం ఎలా జీవిస్తున్నారనేది వారి యొక్క అంతరంగ పరిశీలన చేసుకోవాల్సిందిగా వాక్యం ఈరోజు హెచ్చరిస్తూ ఉంది. దేవుని కోసం బ్రతికేటప్పుడు ఆ బ్రతికే విశ్వాసం, ఆ దేవుని వాక్యం ఇంతకాలం విన్నటువంటి ఆ విశ్వాస జీవ వాక్యం తమ హృదయాలలో ఎంతవరకు పనిచేసిందనేది మరొకసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో అనేకులు మరి ఈరోజు మందిరాలకు వెళ్తున్నారే కానీ దేవుని యొక్క సంఘాలకు వారు వస్తున్నారే తప్ప, ఎంతో వాక్యం వింటున్నప్పటికీ కూడా వారి జీవితంలో దేవునికి నమ్మకంగా, పరిశుద్ధంగా, సాక్ష్యంగా బ్రతుకుతున్నారన్న ఆ విషయం వారి జీవితాల్లో వారికి అర్థం కానట్టుగానే ఈరోజు కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజుల్లో సంఘాలలో మనుషులు ఎలా ఉన్నారంటే, కేవలము వారు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు క్రైస్తవులు అయ్యారన్న ఆలోచన కూడా వాళ్ళ జీవితాల్లో ఈరోజు కనిపించడం లేదు. సో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరం. ఆ శరీరంలో అన్నీ కూడా ఆ శరీరానికి సహకరిస్తే తప్ప, ఆ శరీరంలో ఏదైనా సరే భిన్నంగా, వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఆ శరీరంలో ఎంత బాధ కలుగుతుందో ఒకసారి మనము భౌతిక సంబంధమైన శరీరాన్ని ధరించుకున్నటువంటి మన జీవితంలో మనకి ఎలాగా ఇరుకు ఇబ్బందులు ఎలాగ ఉంటాయో శరీరానికి, అలాగే ఆత్మ సంబంధమైన శరీరానికి అంటే క్రీస్తు శరీరానికి కూడా అలాంటిదే ఈరోజు ఎదురవుతుందన్న సత్యం మీరు గుర్తెరగాలి. దేవుని సేవకులు వాక్యం ద్వారా గద్దిస్తే
దేవుని సేవకులు వాక్యం ద్వారా హెచ్చరిస్తే ఈరోజు చాలామందికి అది నచ్చటం లేదు. బైబిల్లో ఒక మాట రాస్తుంది, ట్రూత్ ఈస్ బిటర్. సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. యోహాను సువార్త 17:17 యేసుక్రీస్తు ఏం చెప్పారో తెలుసా? నీ వాక్యమే సత్యము, సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము తండ్రి అని చెప్పాడు. సాంక్టిఫై దెమ్ యువర్ ట్రూత్, యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్. ఇంతకు మించినటువంటి మరొక మంచి దేవుని యొక్క వాక్యం మనకు దొరకదని చెప్పి నా అభిప్రాయం. సాంక్టిఫై దెమ్ యువర్ ట్రూత్. నీ వాక్యమే సత్యము, సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతికే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? లోకాశలకు, అలాగే శరీర సంబంధమైన ఇచ్చలకు, అలాగే సాతాను యొక్క కుతంత్రాలకు, తంత్రాలకు, మాయమాటలకు, వాడు చెప్పే ఈ లోక సంబంధమైన విషయాలకు ఈరోజు చాలామంది అడాప్ట్ అయిపోతున్నారు. సో నీ పరిశుద్ధత ఏమైంది? నీ సాక్ష్యం ఏమైంది? నీ మారు మనసు ఏమైంది? నీ బాప్తీసం ఏమైంది? నువ్వు ఒక క్రైస్తవుడు అన్న విషయం నీకు ఆలోచన అర్థం కాకుండానే క్రైస్తవుడయ్యావా అనే విషయాలు ఈరోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. జీవితం చాలా చిన్నది, మనకుండే ఆశలు చాలా పెద్దవి. కాబట్టి బైబిల్ ఈరోజు అని సెలవిస్తూ ఉందంటే, మనము చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం. మనము దేవుని సేవకులు చెప్పే వాక్యం, చాలా వాక్యాలు మనం ఇప్పటికే వినేస్తున్నాం. మనకు వాస్తవంగా వాక్యం తెలియకుండా పోదు. సేవకుల కంటే విశ్వాసులకి వాక్యం చాలా ఎక్కువ తెలుసు. ఎందుకంటే చాలా ప్రసంగాలు విన్నారు కాబట్టి. ఒక ప్రసంగం కాదు, ఒక సంఘం కాదు, అనేక మంది దైవ సేవకులు ఈరోజు పుంకాలుగా దేవుని వాక్యం ఆత్మ ప్రేరేపణతో వారు బోధిస్తూ ఉన్నారు. మరి ఈ వాక్యం అంతా క్రైస్తవులకి ఏమవుతా ఉంది? అసలు ఈ వాక్యానంతా క్రైస్తవులు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు అనేది ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, లోకానుసారమైన జీవితం, పరిశుద్ధత లేనటువంటి బ్రతుకు, ఇష్టానుసారమైనటువంటి లోక సంబంధమైన స్నేహాలు, త్రాగుడు, వ్యభిచారం, మోసం, దుర్మార్గం, ఇవన్నీ కూడా పిల్లరా శరీర సంబంధమైన క్రియలకు పరిగణించబడతాయి. కేవలం యేసుక్రీస్తును నమ్ముకున్నంత మాత్రాన సరిపోతుంది అని అంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. వాక్యం ఏం చెప్తా ఉందంటే, క్షమించాల్సిందే. తప్పు చేస్తే క్షమించాలా, దయాగుణం అనేది బైబిల్లో యేసుప్రభు చెప్పిన మాటే. కానీ అదే యేసుప్రభు పునరుద్ధారణైన తర్వాత ఆత్మస్వరూపిగా ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? పాపము రెండవసారి చేసే వాళ్లకు క్షమాపణ ఉండదు, తీక్షణమైన అగ్ని ఉంటుందని ఆయన పౌలు ద్వారా, పత్రికల ద్వారా సెలవిచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు బాహ్య సంబంధమైన సున్నతి చేయబడ్డారే తప్ప ఆత్మ సంబంధమైన సున్నతి వాళ్ళు చేసుకోలేదు అన్నది రోమాపత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు పౌలు చాలా స్పష్టంగా, చాలా క్లుప్తంగా, అర్థమయ్యే రీతిగా ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తెలియచేశాడు. నేటి దినాల్లో దేవుని సేవకులు ఏదైనా వాక్యం ద్వారా గద్దిస్తే విశ్వాసుల యొక్క జీవితాల్లో సరిదిద్దుబాటు లేకుండా దేవుని సేవకులకే వ్యతిరేకమైన విషయాలు మాట్లాడుతూ వాళ్ళ జీవితంలో ఏదో భయంకరమైన టెంప్టేషన్స్ కలిగి ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పి వాళ్ళు సంఘంలో అందరినీ ఈరోజు గలిబిలి చేస్తున్నారు. ఇది చాలా ఆత్మ సంబంధమైన జీవితానికి గొడ్డలు పెట్టు లాంటిది. అతిక్రమములు ఒప్పుకొను విడిచిపెట్టువాడు వర్ధిల్లునని చెప్పి బైబిల్లో రాస్తుంది. అతిక్రమములు ఒప్పుకొని దానిని
కొంతమందికి దిద్దుబాట్లు ఉండవు, కానీ సర్దుబాట్లు చేసుకునే అవకాశం వారి జీవితాల్లో చోటు చేసుకున్నాయి ఈరోజు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు చాలామంది సీనియర్స్ కూడా ఈరోజు వారి యొక్క జీవితాలలో స్పష్టత కలిగిన జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం, తగ్గింపు కలిగిన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండకుండా ఈరోజు సంఘాల్లో బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. కోపం రావచ్చు, మీకు బాధ కలగవచ్చు, కానీ వాక్యం అయితే చాలా ఖచ్చితంగా ఈరోజు అది అందరినీ హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క ధవళ సింహాసనం ఎదుట ప్రతి ఒక్కరూ తీర్పులోకి నిలబడాలి. ఆ రోజు గ్రంథాలు విప్పబడతాయి. ప్రతి వారి గ్రంథం వారి వరుస క్రమంలో వారి ఎదుట ఉంటుంది. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి క్రియలకు వాళ్ళు ఆ రోజు జవాబు చెప్పవలసి వస్తుంది. సో ప్రియులారా, ఈరోజు మనము వాక్యాన్ని పరిశీలన చేస్తే మనము ఎంత వాక్యానుసారంగా బ్రతకాలనేది ఈరోజు మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. కొన్ని వందల ప్రసంగాలు మనం వినుంటాం, కానీ ఆ వందల ప్రసంగాలు ఈరోజు ఏమైపోతున్నాయో తెలియదు. ఎంతోమంది సేవకుల ద్వారా ఆత్మ సంబంధంగా వాక్యాన్ని మీరు వింటూ ఉండొచ్చు, కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి దాన్ని మీరు మట్టిపాలు చేస్తున్నారు. వాక్యం ఏమంటే వస్తుందంటే, విశ్వాసులకు అవిశ్వాసులకు పొందికెక్కడ, క్రీస్తుకు బెలియాలకు పొందికెక్కడ, పరిశుద్ధులకు అపరిశుద్ధులకు పొందికెక్కడ, దేవుడికి లోకానికి సాంగత్యం ఏంటి అనేది పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు ఒకటే చెప్పాడు ప్రవక్త అయిన మోషే ద్వారా. వారు అన్యజనులతో చేరి వారి క్రియలు నేర్చుకుంటారేమో మోషే, కాబట్టి నువ్వు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధించు, ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విధులన్నిటిని గురించి వాళ్ళకు నేర్పించు అని చెప్పాడు దేవుడు. అయినను వారు ధర్మశాస్త్రాన్ని లెక్క చేయక అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నట్టు కీర్తన 105, 106, 107 మనకు కనిపిస్తుంది. పిల్లరా, అన్యజనులతో సహవాసం చేయకూడదనేది అయితే కాదు. వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళతో కలిసి తిరగాల, కానీ వాళ్ళల్లో ఉండే క్రియలు మన జీవితంలోకి రాకూడదు. ఈరోజు అన్యజనులకు సువార్త ప్రకటించేదానికే కదా రక్షింపబడినటువంటి నిన్ను దేవుడు వాడుకుంటున్నాడు. నువ్వు అనేకులకు వాక్యం చెప్పి వాళ్ళను రక్షణలోకి నువ్వు నడిపించుండొచ్చు, తప్పులేదు. కానీ అలా నడిపించినటువంటి నువ్వే ఈరోజు దారి తప్పావంటే, ఈరోజు నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావంటే మరి నీ పరిస్థితి ఏంటి? నిన్నెవరు రక్షిస్తారు? నిన్ను మరలా ఎవరు సరిచేస్తారు అనేది ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో మనం చూస్తే యాకోబు పత్రికలో ఒక మాట రాస్తుంది, కొంతమందిని అగ్నిలో నుండి లాగినట్టు వారిని లాగండి అని చెప్పి. అగ్నిలోకి ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు? నిత్య నరకాగ్ని అనేది ఒకటి ఉంది. అది పడిపోయిన దేవదూతలకు, సాతాను శక్తులకని మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే మనిషికి కూడా అది ఆపాదించబడింది. ఎందుకంటే సాతానుడితో ఎప్పుడైతే సహవాసం కలిసి జీవిస్తాడో అట్టివాడు సాతానుకు సంబంధించినటువంటి స్థలంలోకే కదా వెళ్ళవలసింది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు యవనస్తులు బరి తెగిస్తున్నారు, చెడిపోతున్నారు. త్రాగుడు, విచ్చలవడి, పాప సంబంధమైన జీవితం. సో ఇవన్నీ కూడా ప్రియులారా, ఈ సినిమా అలవాట్లు, సినిమా పిచ్చోళ్ళు, సినిమా పాటలకు సంబంధించినటువంటి హాస్యాస్పదమైనటువంటి నృత్యాలు, ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, ఇవన్నీ క్రైస్తవులు చేయకూడదని ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు క్రైస్తవులు ఎంతోమంది సినిమా హాళ్ళల్లో గడుపుతున్నారు. క్రైస్తవులు ఈరోజు ఎంతోమంది మరి కారాగారాల్లో ఉంటున్నారు. క్రైస్తవులు ఎంతోమంది సాక్ష్యం లేకుండా జీవితాలలో వారు ప్రభు యొక్క నామాన్ని అపవిత్రపరుచు బ్రతుకుతున్నారు. సంఘం ఎంత పెద్దదనేది కాదు, సంఘం ఎంత చిన్నదనేది కాదు, సంఘంలో మేమెట్టున్నాము అనేది కూడా కాదు, నేనెట్టున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కుటుంబంలో భర్త రక్షించబడితే భార్య రక్షించబడదు. ఒక్కొక్కసారి భార్య రక్షించబడితే భర్త రక్షించబడడు. ఒక్కొక్కసారి భర్త, పిల్లలు లోకానుసారులైతే ఆ భార్య చేస్తున్న ప్రార్థన ఎంత మరి
విచారకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో నేటి దినాల్లో సంఘంలో కూడా ఈరోజు గోధుమలు, గురుగులు రెండు ఎదుగుతున్నాయి. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, గోధుమలు నేను విత్తాను, గురుగులు అపవాది విత్తాడు, కోతకాల సమయం వచ్చే వరకు రెండు కూడా ఎదుగుతాయి, కోతకాల సమయమందు వేరు చేయబడతాయని చెప్పినాడు. గొర్రెల గుంపు ఒకటి, మేకల గుంపు ఒకటి అని బైబిల్ సెలవిస్తూ ఉంది పిల్లరా. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఇవన్నిటినీ మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం ఎన్నో సత్యాలు నేర్చుకునేదానికి మనం సిద్ధపడాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. దైవ సేవకుడు ఈరోజు సంఘాన్ని ఎలా తీసుకుని వెళ్తున్నాడంటే, దేవుని యొక్క సంఘం పరిశుద్ధంగా ఉండాలి, దేవుని యొక్క సంఘం వర్ధిల్లాలి, దేవుని యొక్క సంఘం అంటే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు ఆశీర్వదించబడాలి, వారిని ఎక్కడా కూడా సాతానుడు దొంగిలించకూడదు, సాతాను యొక్క బంధకాలలో వారు కట్టబడి ఉండకూడదని చెప్పి సేవకుడు ప్రయాసపడుతున్నాడే తప్ప ఏనాడు కూడా ఏ సంఘానికి కూడా దైవ సేవకుడు సంఘానికి శత్రువు కాడు. శత్రువు చేతుల నుంచి తన గొర్రెలను విడిపించేదానికి కాపరి పడుతున్నటువంటి ప్రయాస చాలా గొప్పదని ఈరోజు విశ్వాసులు సంఘం గుర్తెరగాలని ఒక బైబిల్ అపాలజిస్ట్గా నేను తెలియజేస్తున్నాను. ఇది అందరికీ ఉన్న సమస్య, నాకు కూడా ఈ సమస్య ఉంది. సో విశ్వాసులు చేసే తప్పులను బట్టి సంఘము ఎప్పుడైతే దేవునికి ద్రోహం చేస్తుందో, సంఘం ఎప్పుడైతే దేవునికి వాక్యానుసారమైన క్రమంగా నడవకుండా పోతుందో, దేవుడు కూడా చాలా దుఃఖపడతారు. దావీదు తప్పు చేసినప్పుడు తన జీవితంలో ఒక కీర్తన రాశాడు, అదే 51వ కీర్తన. ఆయన ఆ కీర్తనలో ఏమని రాశాడో తెలుసా? నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకుము అన్నాడు. నాకు రక్షణానందం పుట్టించు అన్నాడు, నాకు నూతన హృదయము కలిగించు అన్నాడు. చూసారా, తప్పు చేసినప్పుడు తప్పు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అంతేగాని నేను తప్పు చేయలేదు, ఆ తప్పు నాకు తప్పుగా కనిపించడం లేదని చెప్పి కొంతమంది వాత వేయబడిన క్రైస్తవులు, మనస్సాక్షి లేని క్రైస్తవులు ఈరోజు బ్రతుకుతున్నారు. పేరుకు మాత్రం 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా కూడా, ప్రభురాత్రి భోజనంలో చేయివేస్తున్నా కూడా, సంఘ పెద్దలుగా విశ్వాసులుగా చలామణి అవుతున్నా కూడా, వారి జీవితంలో సరిదిద్దుకునే అలవాట్లు ఈరోజు లేకపోగా, మోషేని ఎదిరించినట్టు మిరియాము, అలాగే యంబ్రే, కోరహు కుమారులు, ఇలాంటి వారు పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తారు. అలాగే పౌలు యొక్క విషయంలో కూడా ఎన్నోసార్లు యూదుల ద్వారా, సంఘం ద్వారా, ఎఫెసు సంఘం ద్వారా, అలాగే కొరింథీలో ఉండే మనుషుల ద్వారా చాలా విపత్తులు ఆయనకు ఎదురైనప్పుడు కూడా ఆయన కూడా వాక్యం ద్వారానే హెచ్చరించాడు. ఎఫెస్సులో నేను క్రూర మృగములతో పోరాడి తినని చెప్పినాడు. ప్రియులరా, సంఘ కాపరి ఈరోజు మరి సంఘాన్ని ఎలా కాపాడుతున్నాడో తెలుసా? క్రీస్తు విడిచిపెట్టినటువంటి ఆ సంఘాన్ని, క్రీస్తు వదిలివేసినటువంటి ఆయన తన పరిశుద్ధ సంఘాన్ని మరి ఈరోజు కాపర్లు దాన్ని పటిష్టంగా, భద్రంగా కాపాడుతూ వస్తున్నారు. పౌలు ఒక మాట చెప్పాడు సంఘ కాపర్లను ఉద్దేశించి, నేను క్రీస్తు వదిలిపెట్టిన దాన్ని, మిగతాది నా శరీరంలో దానిని నేను సంపూర్ణం చేస్తున్నానని. ఈరోజు సేవకులకు సంఘం మీద ఎంతో భారం కలిగి వారు త్యాగాలు చేస్తూ, అహర్నిశలు కష్టపడుతూ, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు పరలోక రాజ్యం వెళ్ళాలని, నిత్యజీవం పొందాలని, వారికి నిత్యజీవంలో స్థానం ఉండాలని ఈరోజు ప్రయాసపడుతున్నారే తప్ప, ఏ రోజు కూడా సంఘంలో ఉన్న వాళ్ళ మీద కక్ష, ప్రతీకారము, అసూయ ఇలాంటివన్నీ కూడా సంఘ కాపరులకు ఉండవని సంఘం గుర్తెరగాలని మరొకసారి తెలియచేస్తున్నాను. వాక్యం ప్రియులరా రెండంచుల ఖడ్గం. అది సేవకులకైనా, విశ్వాసులకైనా, అన్యులకైనా, ఎవరికైనా సరే వాక్యం వాక్యమే. వాక్యాన్ని అడ్జస్ట్మెంట్ చేసి చెప్పలేం. చాలామంది, కొంతమంది ఏమంటారంటే, ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తూనే ఉంటాడని చెప్పి అంటున్నారు. తప్పు. అది కల్లో కూడా అనుకోబాకండి.
ఒకసారి నువ్వు తప్పు చేసిన తర్వాత తిరిగి మరలా అదే తప్పు పదే పదే చేస్తూ ఉంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది తిరిగి బురదలో పొరలాడినట్టు, మరి ఈ వాక్యాలన్నీ పేతురు రాయడం అనేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. సో పౌలు కూడా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం అంటాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాలు రుచి చూసి పడిపోతే అలాంటి వ్యక్తి తిరిగి మరలా వెలిగింపబడుట అసాధ్యం అన్నాడు. కొన్నిసార్లు మీరు అన్నం తినవలసిన వారే అయినప్పటికీ కూడా, అంటే భోజనం చేయవలసిన వారు అయినప్పటికీ కూడా ఇంకా పాలు తాగుతూనే ఉన్నారని చెప్పబడింది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడంటే, వారికి సంభవించినట్టు వారు తినుటకు ఆడుటకు లేచిరి, వారికి సంభవించినట్టు మనకు సంభవింపకుండా ఆ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయని చెప్పాడు. దృష్టాంతములు అంటే నీకు కూడా సంభవించవచ్చు. కాబట్టి దేవునికి మనం వ్యతిరేకంగా ఎందుకు నడవాలి, దేవుని వాక్యానికి మనం ఎందుకు వ్యతిరేకంగా ఈరోజు జీవించాలన్న ఆలోచన మన జీవితంలోకి రావాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న కథ మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి ఒక తల్లి ప్రసవ వేదంతో ఒక అరణ్య మార్గంలో వెళ్తూ ఉంది. ఆమెకు అయిన వాళ్ళు లేరు, కన్నవాళ్ళు లేరు, ఎవరు లేరు. ఒంటరిగా వెళ్తూ ఉంది. బహుశా ఆమె ఒంటరి జీవితాన్ని కలిగి ఉంది. ఆమె మామూలు మనిషి కూడా కాదు, గర్భవతి అయి ఉన్నట్టుగా ఒక కథలో మనం చదవగలిగాం. ఆమె వెళ్తా ఉంటే భయంకరమైన చలి, కారు చీకటి, ఎవరు కూడా ఆ ప్రాంతంలో నివాసం చేసేదానికి వీలు లేనటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో ఆమె ఏం జరిగిందో తెలుసా? ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు అక్కడ వసతులు లేవు, అక్కడ ఎలాంటి వసతులు లేవు. అయితే ఆ బిడ్డను సంరక్షించేదానికి భయంకరమైన చలిలో కూడా తన పై వస్త్రాన్ని తీసేసి ఆ బిడ్డకు చుట్టి తాను చలిలో వణికిపోతూ ఆ బిడ్డను కాపాడేదానికి ప్రయత్నం చేసి చివరకు ఏమైందో తెలుసా? బిడ్డ ప్రాణాలు బ్రతికించి ఆ తల్లి మరణించింది. అయితే ఆ బిడ్డ ఆ వస్త్రపు చెంగులో అలాగే ఉంటూ భయంకరంగా మరి ఏడుస్తూ ఉంటే, ఆ దారిలో ఎవరో కొంతమంది వెళ్తూ ఉంటే చంటి బిడ్డ అరుపులు వస్తున్నాయని చెప్పి అక్కడ ఆగి కొంత సమయం చూసినప్పుడు అక్కడ వాస్తవానికి ఆ బిడ్డ యొక్క అరుపులు వినిపించినప్పుడు ఆ బిడ్డను హక్కున చేర్చుకోవడం జరిగింది ప్రియులారా. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి వాళ్ళు ఏం చేశారో తెలుసా? పెంచుతూ వచ్చారు. అలా పెంచుతూ వస్తూ కొంతకాలానికి ఆ బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత ఒకరోజు ఏదో కొంత ఆ బిడ్డకు అనుమానం వచ్చినప్పుడు నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని చెప్పి ప్రశ్నించినప్పుడు, ఇప్పుడు అవన్నీ ఎందుకులే అని చెప్పి వారు బదులు సమాధానం చెప్పినప్పుడు అప్పుడు ఆ బిడ్డ పదే దయచేసి నాకు నా జన్మనిచ్చిన తల్లి తండ్రి ఎవరని చెప్పి ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? పెంచినటువంటి వాళ్ళు, అయ్యా ఈరోజు నిజం చెప్పక తప్పదని చెప్పి ఆ బిడ్డను ఒక స్థలానికి తీసుకెళ్లారు. అది భయంకరమైనటువంటి అరణ్యం, మనుషులు సంచారం చేయనటువంటి ప్రాంతం. అయితే ఆ ప్రాంతంలో ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న సమాధి లాంటిది కనిపించింది. అక్కడ ఆ బిడ్డ ప్రసవించినప్పుడు ఆ మనుషులు ఎవరైతే ఆ బిడ్డను మరి హస్తగతం చేసుకున్నారో ఆ పక్క దినాన వాళ్ళు వచ్చి ఆ తల్లికి గుర్తుగా అప్పట్లో వాళ్ళు ఒక సమాధిని నిర్మించారు ఆ తల్లికి. ఎందుకంటే ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడి తల్లి మరణించిందని. ఆ సమాధి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు అంటారు, చాలా సంవత్సరాల క్రితం ఇదో ఈ సమాధిలో ఒక తల్లి నిద్రిస్తుందే, ఆ తల్లే నీ తల్లయ్యా. కటిక చీకటిలో భయంకరమైన చలి ప్రాంతంలో ఆమె నేను ప్రసవించి తన కన్ను మూసింది. అందుకు గుర్తుగా ఈరోజు ఆమెకు ఒక సమాధి కట్టాం, ఏమే నీ తల్లి అన్నప్పుడు ఆ బిడ్డ కంట్లో నుంచి నీళ్లు కారడం ప్రారంభమైంది ప్రియులారా. తన ఒంటి మీద ఉన్నటువంటి షర్టు తీసి ఆ సమాధి మీద వేయడం జరిగింది. అంటే ఆ సమాధికి ఏదో చలి
చలేస్తుంది అనేది కాదు, తనను తన తల్లి పై వస్త్రము చెంగుతో ఎలాగైతే రక్షించి కాపాడిందో అలాగ తన వస్త్రాన్ని తీసుకొచ్చి ఆ సమాధి మీద తన తల్లికి గుర్తుగా ఉంచాడు. అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఆ సహోదరుడు ఆ పెంచిన తల్లిదండ్రులతో పాటు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ మార్గంలో ఆ పెంచిన తల్లిదండ్రులు ఏం చెప్పారో తెలుసా? అయ్యా, ఆ రోజు తల్లి నిన్ను రక్షించింది, ఆ రోజు మేము ఆ దారిన కానీ రాకపోతే నిన్ను కూడా ఎవరు రక్షించలేరు, నువ్వు కూడా చనిపోయి ఉండేవాడివి. కాబట్టి తల్లి నీకోసం చనిపోయింది, నువ్వు బ్రతికేదానికి ఈరోజు కారణం దానికి మేమే అని చెప్పి ఆ పెంచినటువంటి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. పిల్లల దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు సంఘం కొరకు తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టాడు. తన పై వస్త్రాన్ని ఆయన వదిలివేశాడు. ఆయన నీ కోసం నా కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి విలువనిచ్చి తన పరిశుద్ధ రక్తంతో తన ప్రాణంతో నిన్ను కొన్నాడు. నిన్ను కాపాడినటువంటి ఆ దేవుడు విడిచిపెట్టినటువంటి నిన్ను అంటే సంఘం తన సేవకుల దగ్గర ఆ సంఘాన్ని అప్పగించాడు. కాబట్టి యేసుక్రీస్తు విడిచిపెట్టినటువంటి ఆ సంఘాన్ని ఈరోజు కాపర్లు మాలాంటోళ్ళు లోకంలో ఎంతోమంది ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క ఆ సంఘాన్ని ఈరోజు కాపాడుతూ ఉన్నారు, అంతేగాని అంతకు మించి ఏం లేదు. కాబట్టి సంఘంలో రక్షణలోకి వచ్చిన వాళ్ళంతా కూడా యేసు ప్రభు యొక్క సంతానం, దేవుని బిడ్డలండి. అలాంటి వారిని కాపాడడమే ఈరోజు మా యొక్క ముఖ్య ఉద్దేశం, మా బాధ్యత. కాబట్టి బైబిల్ ఒక మాట రాస్తుంది, శరీర సంబంధులు మీకు తండ్రులై ఉన్నప్పుడు మిమ్మల్ని శిక్షించినప్పుడు పరలోక సంబంధమైన తండ్రి మిమ్మల్ని శిక్షించడా అని చెప్పి రాస్తుంది. పిల్లరా, మేము ఎప్పుడు కూడా అనవసరంగా ఎవరిని కూడా ఒక మాట కూడా అనం. మా కుటుంబాల కంటే సంఘాన్ని ఎక్కువగా ప్రేమతో చూసేటటువంటి సంఘ కాపర్ల మీద ద్వేషాలు, అసూయలు మీరు పెట్టుకుని ఉంటే దయతో ఒకసారి మరలా మీరు యేసుక్రీస్తుని గుర్తు చేసుకోండి. ఆయన శిలువలో మీకోసం ప్రాణం పెట్టి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని వదిలి వెళ్ళాడు. వదిలి వెళ్ళినటువంటి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మాకు ఆ బాధ్యత అప్పగించాడే తప్ప ఏ ఒక్కరం కూడా సంఘం మీద అధికారం ఉందని, మాకే సంఘం ఉందని చెప్పి ఏ రోజు కూడా గర్వపడి, ఏ రోజు కూడా ఎవరిని కూడా అనవసరమైన మాటలతో బాధ పెట్టేదానికి సంఘ కాపర్లుగా మాకు ఎక్కడ అలాంటి మనసు లేదని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులారా, తన ఇంటి వారి కంటే తన సొంత బిడ్డల కంటే సంఘాన్ని ఎక్కువగా మరి రాత్రింబగళ్ళు కాపాడుతూ ఉన్న వాళ్ళంతా కూడా దేవుని సేవకులు. కాబట్టి సేవకుల విషయంలో ఎప్పుడు కూడా పొరపాటుగా మీరు కానీ చెడు సంబంధమైనది కానీ ఆలోచిస్తే, ఈ వీడియో మీరు చూస్తున్నారు, చివరి దాకా చూడండి, మీరు తప్పు చేస్తున్నారని ఒకసారి గుర్తు చేసుకోవాలి. కాబట్టి సంఘం అనేది చాలా భారమైనది, సంఘం అనేది అమూల్యమైనది, సంఘం అనేది పరిశుద్ధమైనది. ఆ సంఘంలోకి సాతానుడు ప్రవేశించి రక్షణలోకి వచ్చినటువంటి వారిని నాశనం చేస్తూ, సంఘంలో ఉన్న వారిని పాడు చేస్తూ, సంఘంలో ఉన్న వారిని దేవునికి వ్యతిరేకంగా మారుస్తూ ఉంటే ఆ సంఘాన్ని అప్పగించినటువంటి దేవుడు ఆ కాపర్ల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడే తప్ప ఏ రోజు సంఘ కాపర్లు సొంత ఆలోచనలతో సంఘాన్ని హెచ్చరించరు. ప్రియులారా, కాబట్టి రక్షింపబడినటువంటి నువ్వు, నీకోసం యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. నువ్వు నిత్యత్వంలోకి ఉండేదానికి ఆయన ఈ భూమి మీద తనకంటూ ఏమి లేకుండా నిస్సహాయస్థితిగా ఆయన బ్రతికాడు, చనిపోయాడు. కాబట్టి నిత్యత్వంలోకి నీకు శాశ్వతమైన జీవం ఉంది, నిత్యత్వంలో నీకు శాశ్వతమైన బ్రతుకుందన్న సంగతి గుర్తెరిగితే నువ్వు క్రైస్తవుడు అయినందుకు దేవుడిని మహింపరుస్తావు. లోకానుసారమైన ఆశలు చాలా సులభంగా మీరు జయించేదానికి మీ ఎదుట శక్తి కలిగిన వాక్యం ద్వారా మీరు వాటిని జయిస్తారు ప్రియులారా. కాబట్టి
అన్నిటికీ మనకు జవాబు దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం ద్వారానే మిమ్మల్ని హెచ్చరిస్తాను తప్ప ఏ రోజు సొంత విషయాలలో, వ్యక్తిగత విషయాల్లో ఏ రోజు కూడా జోక్యం చేసుకోరు. కాబట్టి ఇక మీదటైనా సంఘానికి నమ్మకంగా బ్రతికేదానికి క్రీస్తు శరీరంలో నువ్వు కూడా ఒక అవయవం. శరీరంలో చెయ్యి, కాలు, నోరు, కన్ను, చెవులు ఎలాగైతే పనిచేస్తుంటాయో ఒకే శరీరంలో అతుకుపడి, సంఘంలో కూడా ఈ శరీరంలో ఉండే భాగాలలో ఒక భాగమై ఉన్నామన్న సంగతి నువ్వు గుర్తు చేసుకో. అంటే మరొకసారి మరలా మీకు ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాము. మీరు చేసే చెడు కార్యాలను బట్టి, మీరు నడుస్తున్న వంకర త్రోవలను బట్టి దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది. తద్వారా దేవుని కార్యాలు ఆగిపోతాయి ప్రియులారా. తద్వారా పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలలో లేకుండా బయటికి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మేము మీకు వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాం. కీర్తన 51లో దావీదు చెప్పినట్టు నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయబాక అంటాడు. కాబట్టి ప్రియులారా, మరొకసారి మీకు చేతులెత్తి ప్రభు పేరట మేము హెచ్చరిస్తున్నాము. ఏ ఒక్కరిని కూడా కించపరిచి, ఏ ఒక్కరిని కూడా తక్కువ చేసి మాట్లాడేదానికి ఏ సేవకుడు ఇష్టపడడం. కనుక సేవకులను బాధ పెట్టబాకండి. సేవకులు చెప్తున్న విషయాలు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఎప్పుడు కూడా మీరు ఆలోచించబాకండి ప్రియులారా. పేతురు పత్రికలు ఏమని రాస్తుందో తెలుసా? మొదటి వరుసలో తీర్పు దినాన సేవకులను నిలబెడతాడంట, తర్వాత ఇశ్రాయేలును నిలబెడతాడంట, తర్వాత సంఘాన్ని నిలబెడతాడంట, తర్వాత అన్యజనాంగాన్ని నిలబెడతాడని చెప్పి రాస్తుంది ప్రియులారా. రాబోయే దేవుని యొక్క ధవళ సింహాసనం తీర్పు ఎదుట ప్రతి ఒక్కరు కూడా తమ లెక్కలు అప్పగించుకునేదానికి సిద్ధపడాలని, బ్రతికున్న దినాలన్నీ కూడా దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసం నిలబడాలని ఈ చిన్న ప్రసంగం ద్వారా మీకు కనువిప్పు కలిగించేదానికి దేవుడు నా ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు చిత్తం మీద మరికొన్ని విషయాలు మరలా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. మంచి సాక్ష్యాన్ని కలిగి ఒక మోషేలాగా, ఒక దావీదులాగా, ఒక యోబులాగా, అపోస్తుడైన పౌలులాగా, అపోస్తుడైన పేతురులాగా, అపోస్తుడైన యోహానులాగా, అపోస్తుడైన యాకోబులాగా, అపోస్తుడైన స్టెఫెన్లాగా బ్రతికేదాన్ని నిర్ణయించుకోండి. స్త్రీలు కూడా తమ స్వాభావిక ధర్మాన్ని విడిచి బ్రతుకుతున్నారు ఈరోజు. స్త్రీల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి సంఘంలో ఈరోజు. కాబట్టి స్త్రీలు బలహీనమైన ఘటమని ఏ రోజో దేవుడు చెప్పేసినాడు. కనుక స్త్రీలు పవిత్రమైన మనసుతో, పరిశుద్ధమైన జీవితంతో, తమ నోరును కాపాడుకుంటూ, నాలుకను భద్రం చేసుకుంటూ, వాక్యానుసారంగా భయంతో, వణుకుతో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆదాము అపరాధంలో పడలేదు, కానీ అవ్వ పాపం చేసి సర్పం మాట వినిందని పౌలు రాస్తున్నాడు. కాబట్టి స్త్రీలు సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి ఒక బైబిల్ అపాలజిస్టుగా నేను మీకు తెలియజేస్తున్నాను. సంఘం కొరకు నిత్యము దేవుని సేవకుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడని చెప్పి ఈ ప్రసంగం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు మరొక వీడియోలో మనం మాట్లాడుకునే